హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా స్కూల్లో ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారు. ఎలా చేశారో చూసేయండి. ముందుగా ఎంట్రన్స్లో ఒక చిన్న ముగ్గుతో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మన పండగ వాతావరణం రావడానికి మనం ఎలా అయితే గుమ్మంలో బంతిపూలు అండ్ మామిడి తోరణాలు కట్టుకుంటామో అలాగే మా స్కూల్ గేట్కి కూడా కట్టేశారు. ఈలోగా మేడం వాళ్ళంతా మా స్కూల్ ఎంట్రన్స్లో మొత్తం ఇలా సంక్రాంతి థీమ్ వచ్చేలాగా ముగ్గులు ఇంకా వాటికి కలర్స్ వేసి నింపేశారు. అండ్ ఇక్కడ ఈ చిన్న ముగ్గు డిజైన్ చేయడానికి పొంగల్ పొంగించడానికి వేస్తున్నారు మేడం వాళ్ళందరూ కలిసి. చూసారా ఎంత బాగున్నాయో ముగ్గులు ఇలా కలర్ఫుల్గా. ఆ రోజు స్కూల్ చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. మా స్కూల్కి ముందే సంక్రాంతి పండుగ వచ్చేసిందనమాట. ఈలోగా ఇంకో మేడము స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు, ముగ్గుల కాంపిటీషన్ పేరెంట్స్కి. సో వాటికి మేడం బాక్సెస్కి నెంబర్స్ రాస్తున్నారు. అండ్ ఇంకొకటి కైట్స్తో ఇలా డెకరేట్ చేయడానికి మేడం వాళ్ళు వాళ్ళ థ్రెడ్కి పేస్ట్ చేస్తున్నారు. ఈలోగా ఆయమ్మ వాళ్ళు అండ్ ఇంకొంతమంది మేడమ్స్ కలిసి పాయసం రెడీ చేశారు. అండ్ పిల్లలకి సంక్రాంతి థీమ్తో క్రాఫ్ట్ ఐటమ్స్ చేయమన్నాము, కైట్స్ ఇంకా షుగర్ కేన్. సో మా క్లాస్ వాళ్ళు ఇలా ప్రిపేర్ చేశారు. అండ్ ఫైనల్గా కాంపిటీషన్ ఒక 2-3 పేరెంట్స్ వస్తే స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత టోటల్గా ఒక 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనుకుంటా. ఇంకా ముగ్గులు స్టార్ట్ చేశారు మేడం వాళ్ళు. ఇలా ఈ ముగ్గుల కాంపిటీషన్లో కూడా సంక్రాంతి థీమ్ వచ్చేలాగా మేడం వాళ్ళు ఈ ముగ్గులు వేయమన్నాము. కొంతమంది ఏమో సంక్రాంతి థీమ్ వేశారు, ఇంకొంతమంది ఏమో నిన్న ముక్కోటి ఏకాదశి కదా, ఒక మేడం వెంకటేశ్వర స్వామిని డిజైన్ చేసింది, చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ స్టేజ్ పైన సంక్రాంతి థీమ్ రావాలని ఇలా ఆవుని, షుగర్ కేన్ని అండ్ ఇంకొక చిన్న హట్ని మేక్ చేశారు. ఎంత బాగుందో. అండ్ 2 కోడి పుంజుల్ని కూడా రెడీ చేశారు. చూడ్డానికి సంక్రాంతి ఇల్లు వాతావరణం రావాలి అని ఇలా చేశారు. చాలా బాగుంది. నేను చెప్పాను కదా ముక్కోటి ఏకాదశి అని ఒక మేడం ఇట్లా వెంకటేశ్వర స్వామిని వేశానని. చూసారా ఎంత బాగుందో. అసలు మేడం క్రియేటివిటీకి అసలు మెచ్చుకోవాల్సిందే. అండ్ ఫైనల్గా ఇవ్వండి ఈ ముగ్గులు డిజైన్స్. సో ఇందులో మీరు ఇవన్నీ ముగ్గులు చూసారు కదా, ఫైనల్గా మీరే గెస్ట్ చేసేయండి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది, ఎవరికి సెకండ్ అండ్ ఎవరికి థర్డ్ అని జస్ట్ గెస్ట్ చేసేయండి అంతే. అండ్ నెక్స్ట్ ఈ కిడ్స్ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి మా సార్ వాళ్ళందరూ అండ్ వాళ్ళ మేడం వాళ్ళందరూ కలిసి భోగిపల్లి పోసారు. ఇక్కడే అయిపోయిందనమాట పిల్లలకి సంక్రాంతి అండ్ భోగి సెలబ్రేషన్స్. ఇక్కడ ఇలా భోగిపళ్ళు పోస్తుంటే మిగతా స్టూడెంట్స్ అందరు కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు భోగి మంటల దగ్గర చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు నా క్లాస్ స్టూడెంట్సే అనమాట. దే ఆర్ వెరీ బ్రిలియంట్ అనొచ్చు, ఎందుకంటే ఏదైనా అండ్ నాట్ ఓన్లీ డ్యాన్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ ఈజీలీ గ్రాబ్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ ఇక్కడ పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నారు మేడం వాళ్ళు ఇంకా ప్రిన్సిపల్ సార్ కలిసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పొంగల్ అయిపోయాక అక్కడే పొంగల్ దగ్గరనే మా స్టాఫ్ అంతా కలిసి డ్యాన్స్ చేశారు. అండ్ ఈలోగా ఫైనల్గా భోగి మంటలతో ఎండ్ చేశారన్నమాట మా స్కూల్లో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్. అండ్ ఈ భోగి మంటలు ఎండ్ అయ్యాక అదే భోగి మంటల దగ్గర పిల్లలు ఇంకా స్టాఫ్ అంతా కలిసి బాగా డ్యాన్స్ చేశారు. అండ్ ఇలా మా సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయాయి అన్నమాట. అండ్ మా స్కూల్లో సంక్రాంతికి సంబంధించిన అన్ని సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ మా స్టాఫ్ కూడా ఎంజాయ్ చేశాము. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చాలా డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేశాను. స్కూల్కి వెళ్ళడం వల్ల టైం ఉండకపోవడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయట్లేను. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా, డైలీ ఒక వీడియోతో మేము ముందుంటాను. ఇంతకు ముందుకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో చూడడమే కాకుండా షేర్ చేయండి. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ని మీరు ఒక పార్ట్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.